రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా వాళ్ళు పెట్టిన ఈ చార్జ్ షీట్ వేస్తున్నాం. ఈరోజు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదు. ఇది గత జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి వాళ్లకు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు, ఎవిడెన్స్లు లేవు. మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఆ రోజు తీసుకుని చర్యలు ఈ రోజు బీహార్ లో గాని ఈ రోజు గుజరాత్ లో గాని ఎలక్షన్ వస్తుందని పిరికి పొందిన చర్య. కాబట్టి మేము ఎక్కడ స్ట్రాంగ్ అవుతామో అని చెప్పి మళ్ళొకసారి మా అధ్యక్షురాల్ని రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారిని బెదిరించడం తప్పంటాము. మహిళా రక్షణ కరువైపోయింది, అన్ఎంప్లాయ్మెంట్, యూత్ కి ఉద్యోగాలు లేవు. ఈరోజు అప్పుల పాలు చేసి ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు ఈ ప్రధానమంత్రి చేసి మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతూ ఒక మహిళను హరాస్మెంట్ చేయడం నేను ఖండిస్తున్నాను. మీకు సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాక్ష్యాలు లేకుండా మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసిసి సెషన్ చూసి కడుపు మంటలేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. బీహార్ లో ఎందుకంటే తేజస్వి యాదవ్ వచ్చి మాట్లాడినప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళని జరుపుతారు, ఈవీఎం ట్యాంపరింగ్ ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి మాకైతే డౌట్ ఉంది 100%. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఈ పిరికి పంద చర్యలు చేస్తున్నారు. బీహార్ లో మేము ఎలక్షన్ గెలుస్తాం, గుజరాత్ లో మేము ముందంజలో ఉన్నాం, ముందుకు పోతున్నాం అనే భయంతో ఇట్లాంటి పిరికి పంద చర్యలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. 2008లో 90 కోట్ల అప్పుతో ఆగిపోయిన పేపర్ మళ్ళీ 2010లో ఎందుకు ఓపెన్ చేశారు? 2000 కోట్ల మనీ ఇది మా పేపర్ అండి. ఎప్పుడన్నా ఆపుకుంటాం, ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుంటాం. వాళ్ళకి ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఇవ్వమని చెప్పండి. దాదాపు 750 కోట్లు 2 సార్లు, అలాగే పూర్తి స్థాయిలో 2000 కోట్లు ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే ప్రూవ్ చేయండి. నేను ఒక అడ్వకేట్నే కదా, సాక్ష్యం లేనిదైతే కేసు కొట్లాడలేను కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఏ కేసు పెట్టినా కూడా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కొట్టేస్తుంది. మరి ఇన్ని రోజులు మరి నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నానని అడుగుతా. ఈ రోజు ఎలక్షన్ వస్తుందని చెప్పి చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పి వాళ్ళని హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి పిరికి పంద చర్యనే బీజేపీ వాళ్ళది. రాబోయే కాలంలో బీహార్ లో గాని గుజరాత్ లో గాని మోదీ ప్రభుత్వం రాదు అనే భయంతో మా సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని హరాస్మెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సోనియా గాంధీని రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి ఈడీ బలంగా కూర్చుంది. ఇది మోడీకి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇన్నేళ్ల నుంచి గాజులు వేసుకొని కూర్చున్నారా? మరి ఎవిడెన్స్లు ఉంటే ఎందుకేలే, ఎవిడెన్స్లు ఉంటే ఎందుకు ప్రూవ్ చేయలేదు అంటున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గాజులు వేసుకొని నిద్రపోతున్నా అని అడుగుతున్నా. యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, కమ్ అవుట్, ప్రొడ్యూస్ చేయండి, మేము ఫేస్ చేస్తాం. అంతేగాని వాళ్ళని హరాస్మెంట్ చేయడం ఇది పద్ధతి కాదు. మహిళలను రక్షించడంలో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలే హరాస్మెంట్ చేస్తారు. మళ్ళొకసారి మహిళా రక్షణలో ఫెయిల్ అయింది కాకుండా ఈ రోజు పెరుగుతున్న ధరలు, నిత్యావసర సరుకుల మీద, గ్యాస్ ధరల మీద మాట్లాడరు. ఈ రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మీద మాట్లాడరు. ఇవన్నీ